ఆశ్రమంలో వంట పెద్ద అయిన ఒక ఆవిడ ఒక ఆశ్రమ సేవకుడితో, నువ్వు భగవాన్తో ఎప్పుడు మాట్లాడుతుంటావు కదా, నేను చేస్తున్న ఈ పని చాలా ఎక్కువ కష్టంగా ఉండటం వల్ల నాకు శరీరం అంతా ఒకటే బాధ, నొప్పులు. నా సమస్య భగవాన్తో చెప్పి ఏం చేయమంటారో సలహా అడుగు అని అన్నది. ఆ సేవకుడు ఈ మాట భగవాన్తో చెప్పినప్పుడు భగవాన్ ఇలా సెలవిచ్చారు. ఆమె తన అహం వృద్ధి కోసం పని చేస్తుంది. ఈ పని అంతా నేనే చేస్తున్నానని, వంటంతా నాదే బాధ్యతని అన్న భావన ఆమెలో ఉంది. తనొక్కతే అంత పని చేస్తున్నానని, అందరూ గమనించాలని, తను ఎంతో కష్టపడి పోతున్నదన్న విషయం ఈ ఫిర్యాదు ద్వారా అందరూ తెలుసుకోవాలని ఆమె ఉద్దేశం. సరే, తను ఇంత పని చేయనక్కర్లేదు. మిగతా వంట వాళ్ళని పర్యవేక్షిస్తే చాలు. వంటగదిలో బరువైన, కష్టమైన పనులు చేయటానికి చాలినంత మంది ఉన్నారు కదా, పని తగ్గించుకోమని చెప్పు. తన గొప్ప చూపించుకోవడానికి మితిమీరి కష్టపడి ఒళ్ళు నొప్పులు తెచ్చుకోనవసరం లేదు. చెప్పింది పాటిస్తే వంటి నొప్పులు పోతాయని చెప్పు. కానీ ఈ సంగతి ఆశ్రమ సేవకుడు ఆమెకు చెప్పే లోపలే భగవాన్ స్వయంగా వంటశాలలోకి వెళ్ళి ఆమెతో, ఇక ఇప్పటి నుండి మిగతా స్త్రీల చేత పని చేయించి పర్యవేక్షించండి. కష్టమైన పనులన్నీ వాళ్ళనే చెయ్యనివ్వండి అని సెలవిచ్చారు.